హాయ్ ఫ్రెండ్స్, ఆలోచించండి 3 ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఆలోచించండి 2లో ప్రశ్నకి సమాధానాలు ఎవరు కామెంట్లో పెట్టలేకపోయారని చెప్పొచ్చు. తెలిసిన సమాధానాలు పెట్టడం లేదు. ఈ ప్రశ్న మీకు ఆలోచించే విధంగా ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. ఇప్పుడు ఆలోచించండి 3లో మరొక విభాగంలోకి ప్రవేశించాము. ఇందులో 1 పుష్పం పేరు, 2 నది పేరు, 3 పత్రం పేరు. ఇక్కడ కూడా 3 అక్షరాలను ఒక పుష్పం పేరు రాయాలి. ఆ పుష్పం యొక్క చివరి అక్షరంతో 4 అక్షరాలు వచ్చే విధంగా నది పేరు ఒకటి రాయండి. అలాగే నది యొక్క చివరి అక్షరంతో మొదలయ్యి 5 అక్షరాలతో కలిగినటువంటి ఒక పత్రము పేరును పేర్కొనండి. సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్లో పెట్టండి. కావాలంటే వీడికి సమాధానం వేరే వీడియోలో పెడతాను. ఆల్రెడీ 2కి సంబంధించినటువంటి సమాధానాలు పెట్టాను. 3వ సమాధానం ఎవరన్నా పెడతారేమో చూశాను, ఎవరూ పెట్టలేదు. దయచేసి తెలిస్తే సమాధానం పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.